హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా పేరు మా బెహన్. నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ఈ హిందీ డార్క్ కామెడీ థ్రిల్లర్ రిలీజ్కి ముందే మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో లెజెండరీ యాక్టర్స్ మాధురి దీక్షిత్, తృప్తి దిమ్రి అండ్ రవి కిషన్ గారు లీడ్ రోల్స్లో కనిపిస్తారు. డైరెక్టర్ సురేష్ త్రివేణి ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. డార్క్ కామెడీ, మర్డర్ మిస్టరీ, ఫ్యామిలీ డ్రామా అన్నీ కలిపి ఒక డిఫరెంట్ ఎంటర్టైనర్ లాగా తీసుకొచ్చారు. మరి ఈ మూవీ నాకు ఎలాగనిపించిందో ఫుల్ అండ్ డీటెయిల్ రివ్యూలో చూద్దాం. మన రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్స్ లాగా కాకుండా ఫస్ట్ నుంచి కొంచెం కామెడీ టచ్, కొంచెం మిస్టరీ కొంచెం మెయింటైన్ చేస్తూ వెళ్తుంది. మాధురి దీక్షిత్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తన పర్సనాలిటీ, తన యాటిట్యూడ్, కాలనీలో తన గురించి జనాలు మాట్లాడుకునే విధానాన్ని ఫస్ట్ నుంచి ఎస్టాబ్లిష్ చేస్తారు. మూవీ స్టార్ట్ అయిన కొన్ని నిమిషాల్లోనే స్టోరీ మెయిన్ కాన్ఫ్లిక్ట్లోకి ఎంటర్ అవుతుంది. ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ తర్వాత స్టోరీ మొత్తం రివర్స్ గేర్లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇంకా అక్కడ నుంచి సినిమా యాక్చువల్ గేమ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకా స్టోరీ విషయానికి వస్తే స్పాయిలర్స్ ఇవ్వకుండా సింపుల్గా చెప్పాలంటే ఒక ఫ్యామిలీ అనుకోకుండా ఒక డేంజరస్ సిచ్యువేషన్స్లో ఇరుక్కుపోతుంది. ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి వాళ్ళందరూ కలిసి చేసే అటెంప్ట్స్, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్, మిస్అండర్స్టాండింగ్స్, ట్విస్ట్స్ అండ్ టర్న్స్ మీద సినిమా నడుస్తుంది. కానీ ఇది మర్డర్ మిస్టరీ సినిమా అని చెప్పడం కంటే ఫ్యామిలీ రిలేషన్షిప్స్, సొసైటీ, ఉమెన్ ఫ్రీడమ్, డబుల్ స్టాండర్డ్స్ లాంటి టాపిక్స్ని డార్క్ కామెడీ ఫార్మాట్లో చూపించిన సినిమా అని చెప్పడం కరెక్ట్. స్టోరీలో పెద్ద పెద్ద ట్విస్ట్ లేకపోయినా స్క్రీన్ ప్లే వల్ల ఆడియన్స్కి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఇంట్రెస్ట్ మెయింటైన్ చేశారు. అండ్ ఇంకా మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడాలంటే సినిమా స్లోగా స్టార్ట్ అయినా ఎక్కడా బోర్ కొట్టదు. క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నారు, కానీ ఆ ప్రాసెస్లో వచ్చే కామెడీ చాలా బాగుంటుంది. ముఖ్యంగా మదర్ అండ్ డాటర్స్ మధ్య వచ్చే కన్వర్జేషన్ చాలా న్యాచురల్గా ఉంటాయి. డెడ్ బాడీ రివీల్ అయ్యాక తర్వాత సినిమా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. కవర్ అప్ అటెంప్ట్స్ చేయడం, కన్ఫ్యూజన్ సిచ్యువేషన్స్, నేబర్స్తో వచ్చే కామెడీ సీన్స్ బాగా వర్క్ అయ్యాయి. అండ్ ఇంకా మూవీ యొక్క సెకండ్ హాఫ్లో సినిమా యాక్చువల్ పాయింట్కి వస్తుంది. మర్డర్ మిస్టరీ కంటే కూడా సొసైటీ ఉమెన్ని ఎలా జడ్జ్ చేస్తుంది అనే ఆస్పెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఫీమేల్ ఇండిపెండెన్స్, మోరల్ పాలసింగ్, సొసైటీ డబుల్ స్టాండర్డ్స్ లాంటివి డార్క్ కామెడీ స్టైల్లో బాగా చూపించారు. ట్విస్ట్ కొన్ని ప్రెడిక్టబుల్గా ఉన్న ఎమోషనల్ సీన్స్ మాత్రం బాగా కనెక్ట్ అవుతాయి. క్లైమాక్స్లో డైరెక్టర్ చెప్పాలనుకున్న మెసేజ్ క్లియర్గా రీచ్ అవుతుంది. లాస్ట్ 30 మినిట్స్ అయితే పర్ఫార్మెన్సెస్ వల్ల సినిమా ఇంకా ఎలివేట్ అవుతుంది. అండ్ ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ మాధురి దీక్షిత్ గారు ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్ అని చెప్పొచ్చు. కామెడీ టైమింగ్, ఎక్స్ప్రెషన్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ సూపర్ అసలు. రేఖా క్యారెక్టర్లో అయితే కాన్ఫిడెన్స్, యాటిట్యూడ్, ఎమోషన్స్ అన్నీ పర్ఫెక్ట్గా క్యారీ చేశారు. చాలా రోజుల తర్వాత మాధురి దీక్షిత్ గారికి మంచి రోల్ పడింది. అలాగే తృప్తి దిమ్రి గారు కూడా యాక్టింగ్ చాలా న్యాచురల్గా చేశారు. ఎమోషనల్ సీన్స్లో బాగా పర్ఫామ్ చేశారు. కామెడీ సీన్స్లో టైమింగ్ చాలా బాగుంది. అలాగే ధర్నా దుర్గా సర్ప్రైజ్ ప్యాకేజ్ అని చెప్పాలి. డెప్త్ యాక్ట్రెస్ అయినా కూడా కాన్ఫిడెన్స్తో పర్ఫామ్ చేసింది. కామెడీ సీన్స్లో చాలా ఫ్రెష్గా కనిపించింది అండ్ సినిమాలో కూడా మంచి ఎంటర్టైన్మెంట్ జనరేట్ చేసింది. రవి కిషన్ గారు అయితే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. లిమిటెడ్ స్క్రీన్ టైం అన్నా కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. అండ్ ఇంకా డైరెక్టర్ సురేష్ త్రివేణి డార్క్ కామెడీ జానర్ని హ్యాండిల్ చేయడానికి మంచి అటెంప్ట్ చేశారు. కామెడీ, థ్రిల్లర్, సోషల్ సెటైర్ అని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేశారు. కొన్ని సీన్స్ డ్రాగ్ అయినా ఓవరాల్గా కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేశారు. అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సీన్స్కి కరెక్ట్గా సెట్ అయింది అండ్ సాంగ్స్ కంటే బీజిఎం మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. అండ్ ఇంక ఈ మూవీ యొక్క పాజిటివ్స్ విషయానికి వస్తే మాధురి దీక్షిత్ గారి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. అలాగే తృప్తి దిమ్రి గారి యాక్టింగ్, మదర్ అండ్ డాటర్స్ మధ్యన వచ్చే ఆ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. డార్క్ కామెడీ సీన్స్ అండ్ అలాగే సోషల్ సెటైర్ మెసేజ్ అండ్ అదొక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. క్లైమాక్స్ కూడా ఎమోషనల్గా ఇంపాక్ట్ ఇచ్చింది. మూవీ యొక్క నెగిటివ్స్ విషయానికి వస్తే అక్కడక్కడ కొన్ని పోర్షన్స్లో స్లో అనిపిస్తుంది. అలాగే మర్డర్ మిస్టరీ యాంగిల్ ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉండాల్సింది. ఓవరాల్గా చెప్పాలంటే మా బెహన్ ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. మాస్ యాక్షన్, ఎలివేషన్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఇది నచ్చకపోవచ్చు. కానీ డార్క్ కామెడీ, ఫ్యామిలీ డ్రామా, ఫీమేల్ సెంట్రిక్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళకి డెఫినెట్లీ వాచబుల్ మూవీ. సో మరి మా బెహన్ మూవీ చూశాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.